రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 12న అఖండ భారతదేశ వ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి అంతా సంసిద్ధం చేసుకున్నారు. కొన్ని కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా, కొన్ని కోర్టులో స్టే ప్రకారంగా అఖండ సినిమా డిసెంబర్ 5ని రిలీజ్ కావాల్సింది కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్గం సుగమం అయిపోయింది. మరొక ప్రకటన మనం చూస్తున్నాం. డిసెంబర్ 12th గ్రాండ్ రిలీజ్, ద డివైన్ ఎనర్జీ సక్సెస్, ద అఖండ 2 తాండవం ఈజ్ రిలీజింగ్ ఆన్ December 12th. ద తాండవం బిగిన్స్. ఇది 14 రీల్ సంస్థ, నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్. సో రేపు రాత్రి 9 గంటలకి, అంటే 11వ తేదీన రాత్రి 9 గంటలకి ప్రీమియర్ షో కూడా ఉంది. అఖండ 2 కోసం అటు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. సో సినిమా వాయిదా పడడంతో వారంతా కూడా నిరాశ పడిపోయారు. సినిమా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలంటూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారిపైన ఫ్యాన్స్ అంతా కూడా విపరీతమైనటువంటి ప్రెజర్ కూడా పెట్టారు. మొత్తానికి ఫ్యాన్స్ అనుకున్న టైంకే అఖండ 2 వస్తోంది. సో అఖండ 2 కోసం చాలా ఉత్కంఠగా ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఆర్టీవీ కూడా బాలకృష్ణ నటించినటువంటి ఈ సినిమా ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి, ఒక స్టార్ హీరో నటిస్తున్నటువంటి సినిమాకి ఎటువంటి ఆటంకాలు ఉంటాయా, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయా రకంగా పలు లైవ్లు కండక్ట్ చేస్తే కొన్ని వందల ఫోన్లు ఇప్పటికీ స్టిల్ మేము 2-3 రోజుల క్రితం నుంచి ఈ అంశాన్ని గురించి డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఈ న్యూస్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కొన్ని వందల కొద్ది వేల కొద్ది కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మీరు ఎవరైనా ఈ రిలీజ్ పైన మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో రిలీజ్కి అయితే అంతా కన్ఫర్మ్ అయిపోయింది. అఖండ 2 తాండవం బిగిన్స్ ఆన్ December 12th. సో అయితే గతంలో బుక్ మై షో, ఇతరత్ర వెబ్సైట్ల ద్వారా టికెట్లు కూడా ఓపెన్ అవ్వలేదు. కానీ అటు ఓవర్సీస్లో లేకపోతే ఏపీలో వివిధ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యేదాన్ని బట్టి ప్రీమియర్స్కే $400,000 ఎర్న్ చేయగలిగిందట అఖండ సినిమా. ఇది అఫీషియల్గా నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చిన మాట. సో రేపు ప్రీమియర్ 9 గంటలకి లాంచ్ అవబోతున్న నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. మరి ఆ ఉత్కంఠ కూడా ఉంది. సో అటువైపు రిలీజ్ అని చెప్పారు, 12th రిలీజ్ ఉంది, రేపు ప్రీమియర్ ఉంది, అంతా ఓకే. కానీ బుక్ చేసుకుందామంటే బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్లో లేకపోతే ఇతరత్ర ప్లాట్ఫామ్స్లో టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. ఏంటి రీజన్? సో ఈ రకం కూడా ప్రస్తుతానికి ఫ్యాన్స్లో కొంత ఉత్కంఠ రేపుతోంది. సో నేను కూడా ఈ వార్త చెప్పే ముందు బుక్ మై షో చూసాను. మీరు ఎవరైనా కనుక ఉంటే బుక్ మై షో చూడండి. ఆ టికెట్ బుక్ చేసుకుందామని అంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ఓపెన్ చేసిన బుక్ మై షో ఇదే. సో టికెట్స్ చూపించట్లేదు. నా పక్కన మీకు కనిపిస్తోంది కదా, ఇది బుక్ మై షో. టికెట్స్ కనిపించట్లేదు. సో టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకోటి ఇది డిస్ట్రిక్ట్ అనేటువంటి బుక్ మై షో ఒకటి. సో దాంట్లో టికెట్స్ చూపించడం లేదు. రేపు ప్రీమియర్కి టికెట్స్ లేవు, తర్వాత 12th నుంచి కూడా టికెట్స్ లేవు. ఇంకొకటి డిస్ట్రిక్ట్ ఓపెన్ చేశాను, దాంట్లో కూడా టికెట్స్ లేవు. ఆ సినిమా గురించి బ్రీఫింగే ఉంది కానీ టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వడం లేదు. సో ప్రెసెంట్ రెండిట్లో కూడా టికెట్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఫ్యాన్స్ ఇంకా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అఖండ 2 తాండవం సినిమాకి ఇన్ని అడ్డంకుల, ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికే బంపర్ హిట్ బ్లాక్ బాస్టర్తో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేవారు. సినిమా యూనిట్ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి సెలబ్రేషన్స్తో దూసుకుపోయేది. టపాసులు పేల్చేవారు, ఎక్కడ చూసినా ఒక హడావిడి వాతావరణం నెలకొనేది. రికార్డుల తిరగరాత, రికార్డుల మోత అనేటువంటి వార్తలు వచ్చేవి. కానీ అది లేట్ అవడంతో ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఇంతకీ టికెట్లు ఉంటాయా లేదా, ఇస్తారా లేదా, ఇంకా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరి కృషికి, మీ అందరి ఫలితానికి, మీ అందరి కృషికి, మీ అందరి ఎఫర్ట్స్కి ఒక ఫలితం వచ్చింది. సో ఫ్యాన్స్గా మీరు చాలామంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగానో లేకుంటే ఆర్టీవీ లైవ్లో కాల్ చేసో లేకపోతే మా కామెంట్స్ చేసో రకరకాలుగా మీరు ఎఫర్ట్స్ పెట్టి అటు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అండ్ నటుడు బాలకృష్ణ పైన కూడా ప్రెజర్ పెట్టారు ఒక రకంగా. సో ఏకంగా నిర్మాణ సంస్థనైతే నానా రకాలుగా, ఒక ఇంత స్టార్ సెలబ్రిటీ సినిమా వస్తుంటే ఇన్ని అడ్డంకులు పెట్టుకుంటారా, ఇంత ఇంగిత జ్ఞానం లేదా, ఇంత దిక్కుమాల పని అని చెప్పి తిట్టడాలు, దూషించడాలు, వాళ్ళు ఒక రకంగా బయట కనిపిస్తే మేం మీతో తాండవం ఆడతామని రకంగా హెచ్చరించారు కూడా. సో అన్నింటినీ దాటుకొని మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్న రాత్రి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్తలో ఇంకా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్లో టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. బట్ టికెట్స్ రేపు సాయంత్రం 9 గంటలకు ప్రీమియర్ అయినప్పుడు ఆల్మోస్ట్ నేను వార్త చెప్పే సమయానికల్లా 8-9 కావస్తోంది. అంటే ఇంకా మనకు 24 hours టైం ఉంది. ప్రియార్గా 24 hours ముందు ఓపెన్ చేస్తేనే ప్రీమియర్స్కి ఎక్కువగా ఫ్యాన్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్స్ ఓపెన్ అవ్వట్లేదని అంటే అసలు టికెట్స్ ఆ టైం వరకు అందుబాటులోకి వస్తాయా రావా,
జనరల్గానే బాలకృష్ణ సినిమాకి ప్రీమియర్కి అయినా లేకుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామన్నా ఒక 2-3 డేస్ వరకు హెవీ క్రౌడ్ ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ ఆ స్థాయిలో ఉంటుంటారు. అటువంటిది ఇప్పుడు టికెట్లు ఇంకా ఆలస్యం అవుతున్నాయంటే ఆ ఫ్యాన్స్కైనా ఇప్పుడు టికెట్లు దొరుకుతాయో లేదో పరిస్థితి. సో 2-3 రోజులుగా వారం రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది బాలయ్య సినిమాపైనే. సో బాలకృష్ణ సినిమాపై ఇంత పెద్ద చర్చ జరుగుతోంది పబ్లిసిటీ అయిన తర్వాత కూడా. సో చాలా మందిలో సినిమా చూడడం ఉత్కంఠ పెరిగింది. సో ప్రతి ఒక్కరు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏందని చూడాలి. సో ప్రెసెంట్ అయితే మీరు చూస్తున్నట్టుగా బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. సో బాలకృష్ణ యాక్షన్ హీరో పాత్రలో అటు బోయపాటి శ్రీను డైరెక్షన్లో 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మాణంలో వస్తున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 5కి విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా అటు 14 రీల్స్ సంస్థ ఏరో సంస్థకి అప్పు ఉందట. సో ఏరో సంస్థ నాకు డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు వన్ నేను ఒక్కడనే సినిమా నుంచి మొదలుకుంటే అంతకంటే ముందు తీసినటువంటి ఇంకొన్ని సినిమాలు ఆగడు సినిమా అప్పటి నుంచి కూడా నాకు డబ్బులు ఇవ్వకుండా పంగనామం పెట్టి మాకు కొంత పక్కన పెట్టేసింది. కాబట్టి మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పి డైరెక్ట్గా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది ఏరో సంస్థ. దీంతో దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సో 14 రీల్స్ అనేటువంటి దాని పేరు నుంచి వాళ్ళు 14 రీల్స్ అండ్ ప్లస్ అనేది కూడా మార్చుకున్నారంట. మరి 14 రీల్స్ అడ్డుకోగలుగుతాడు ఆయన టెక్నికల్గా, కానీ 14 రీల్స్ ప్లస్ని అడ్డుకోలేడు కదా అని చెప్పి వీళ్ళు పేరు కూడా మార్చుకున్నారంట. అయినా కూడా ఈ సంస్థ వాళ్ళదే ఆ సంస్థ కూడా వాళ్ళదే, డైరెక్టర్స్ 2 సంస్థల్లో ఒక్కరే ఉన్నారని చెప్పి ఎరోస్ అక్కడ మద్రాస్ కోర్టులో నిరూపించగలిగింది. కాబట్టి ఆ డబ్బులు చెల్లించిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పి మద్రాస్ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు స్టే విధించింది, ఆ సినిమా పైన స్టే విధించింది. దీంతో వెంటనే హుటాహుట్న కొన్ని ఏండ్లుగా ఆగడు సినిమా ఎప్పుడొచ్చింది, వన్ నేను ఒక్కడనే సినిమా ఎప్పుడొచ్చింది, అప్పటి నుంచి చెల్లించకుండా మిగిలిపోయినటువంటి ఈ డబ్బులు కాస్త బాలకృష్ణ సినిమా అఖండాన్ని ఆపడంతో ఆ ఏరో సంస్థకు డబ్బులు ముట్టాయి. ఇక్కడ వీళ్ళకు క్లియరెన్స్ దొరికింది. దీంతో సినిమా రిలీజ్ అవుతోంది. రేపు 11వ తేదీన డిసెంబర్ 11th at 9 PM అఖండ 2 తాండవం ప్రీమియర్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 12th అఖండ ద తాండవం బిగిన్స్ అనేటువంటి పేట పోస్ట్ చూస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 తాండవం బాలకృష్ణ తాండవం ఆడబోతున్నాడు. సో మరి ఈ నేపథ్యంలో ఫ్యాన్స్గా మీ రెస్పాన్స్ ఏంటి, మీకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి సినిమా పైన కామెంట్ చేయండి. బట్ స్టిల్ ఇప్పటికీ మీ అందరి కోసం ఒక మాట చేర్చడానికి నేను బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఇంకా టికెట్స్ ఎక్కడా కూడా ఓపెన్ అవ్వడం లేదు. సో బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడ టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వడం లేదు.